నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ పెట్టాను. రీల్స్ చిన్నవి చూడండి. అయితే ఇవేంటంటే నాలో ఉన్న డౌట్స్ని, అంటే నేను దాదాపు ఒక 8-9 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ నా చుట్టూ ఉన్న పరిస్థితులని, అట్లనే సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కానివ్వండి, అట్లనే దేశంలో జరుగుతున్నవి కానివ్వండి, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇది నేను అబ్జర్వ్ చేస్తూ నాకు వచ్చిన డౌట్లని ఈ ఈ పోస్ట్ల ద్వారా మిమ్మల్ని అడుగుతూ, అదేవిధంగా నాకు తెలిసింది అది ఎంతో కొద్ది విషయాన్ని, అంటే వాస్తవాన్ని మీతో పంచుకోవాలని నేను ఈ ఛానల్ని పెట్టడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే ఏది ఏమైనా కానీ ముందుగా ఫస్ట్ ఏంటిది, మనం మనుషులం. ఓకే, మనం మనుషులం అని గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఎదుటివాడు ఎవరైనా ఆకలితో ఉంటే వాడు ఆకలితో బాధపడుతుంది కదా, అరే అని ఇంత సాయం చేసే ఒక ఆ గుణం ఉండాలి. ఎవరు ఎటు పోతే ఏమి, నాకు అవసరం లేదు, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా ఆస్తులు, నా జాగలు, నా బంగారం, ఇవన్నీ నా వరకే అనుకుంటే ఈ వ్యవస్థ నడవదు. అట్లనే మనకి ఆహారం పెడుతున్న రైతులు కానివ్వండి, మనకి అలాగే బార్డర్లో కుటుంబాన్ని విడిచిపెట్టి వాళ్ళ ప్రాణాలని సైతం అక్కడ లెక్క చేయకుండా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు బార్డర్లో. వాళ్ళు రైతులు, ఆర్మీ, ఇవి రెండు లేకపోతే ఈరోజు మనం ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటున్నామంటే వాళ్ళ యొక్క భిక్షం. వాళ్ళు లేకపోతే మనం లేము. ఇది గ్రహించండి. అసలైన హీరోలు ఎవరు అంటే, ఫస్ట్ నేను గ్రహించిన దాన్ని బట్టి, నేను చూస్తున్న దాన్ని బట్టి చెప్పేది, రైతులు, తర్వాత ఆర్మీ. ఒకరు అన్నం పెడుతున్నారు, ఇంకొకరు మనం ప్రశాంతంగా పని చేసుకుంటూ రాత్రి నిమ్మలంగా నిద్రపోతున్నామంటే వీరిద్దరి వల్లనే. నైట్ 2 గంటలకి నిద్రపోతున్నాం ప్రశాంతంగా అంటే వాళ్ళు అక్కడ డ్యూటీలోనే ఉంటున్నారు, పహారా కాస్తున్నారు. ఇది ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరు చేయాలి. నా వరకుగానే నా కుటుంబం ఇంతవరకే, డబ్బులు సంపాదించాలి, లైఫ్ సెట్ చేసుకోవాలి, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలి, ఇంతే నా జీవితం. ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? ఎటు పోతుంది సమాజం? ఒకరేమో ఈ ఫారిన్లో చదివిపియాలి, మంచి జాబ్లు వస్తాయి, లక్షల నుంచి కోట్ల రూపాయలు వస్తాయని ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తున్నారంటే వాని తెలివిని అక్కడ అమ్ముతున్నట్టే కదా. అదే ఇక్కడనే ఉంటే వాని తెలివిని ఇక్కడ ఉపయోగిస్తే, అంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక్కడనే ఉపయోగిస్తే 100 మందికి ఉద్యోగాలు వస్తాయి కదా, 100 మంది జీవితాలు, మన వాళ్ళ జీవితాలే మారుతాయి కదా. ఇలా ఎందుకు ఆలోచించడం లేదు? బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు కానీ ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు చేయడం లేదు?